ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి మరో అతిపెద్ద సినిమా డార్లింగ్ ప్రభాస్ సలార్ సినిమా. ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా ఇది చాలా హాట్ టాప్గా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతిలో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకి వస్తున్నారు. అసలు ప్రభాస్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా అభిమానుల కోలాహలం అంతా ఇంత ఉండదు. నిజంగా థియేటర్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం లోపల నుంచి ప్రభాస్ కాదు డైనోసార్ ప్రశాంత్ నీల్ ఏదో మాదిరి తీసుకున్నాడు. ప్రశాంత్ నీల్ పైన చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి KGF 1, 2 రెండు పార్ట్లు కూడా ఎంత హైప్ తీసుకొచ్చే మనం చూసాం. సో అదే రకంగా ఇది సలార్ కూడా ఉంటుంది అనేటువంటి ఒక టాక్ అనేది బాగా నడిచింది. ఇప్పటికే థియేటర్లన్నీ కూడా వచ్చేటువంటి 5 రోజులకి హౌస్ఫుల్ అయిపోయాయని చెప్పొచ్చు. ఎక్కడా కూడా టికెట్లు అందుబాటులో లేదు. కోలాహలం అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే థియేటర్ల వద్ద కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా కంప్లీట్ గా బ్రదర్ ఎట్లుంది? సూపర్ హైలైట్ బ్రో, వేరే లెవెల్. మేడం ఎట్లుంది మేడం సినిమా? అంటే ప్రభాస్ అంటే గతంలో మిర్చి అలాంటివి లవబుల్ మూమెంట్స్ చూసాం. ఇప్పుడు ప్రభాస్ ఒక రేంజ్ లో యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభాస్ ని ఒక క్యూట్ క్యారెక్టర్ లో చూస్తుంటారు. ఇప్పుడు యాక్షన్ మూవీలో ఎలా ఉంది అసలు? రియల్లీ అవసరం బాగున్నాడు. ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. బీజిఎమ్స్, ఆ మూవీ ఎలివేషన్స్ ప్రభాస్ని హైలైట్గా చూపించారు మూవీలో. అన్న కట్అవుట్ కానీ ఆ బ్లడ్ వేరే లెవెల్లో చూపించారు. ప్రశాంత్ మామ సూపర్ మూవీ. ఫైనలీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ర్యాంప్ వేశారు మూవీ. లాస్ట్ ఫినిష్ భలే ఉన్నది బ్రో, ఎక్సలెంట్ బ్రో, సినిమా మాత్రం హైలైట్ బ్రో. KGF తో పోల్చుకుంటే ఎట్లుంది అసలు? దానికి డిఫరెన్స్ తో పోల్చుకుంటే సేమ్ అంటే KGF లాగే ఉంది, కానీ హైలైట్ KGF కన్నా మించి సూపర్. హాలీవుడ్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంటే ఇండియన్ వర్షన్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇది ఇంతవరకు ఎవరు తెలియదంట. మాస్టర్ పీస్ మూవీ చేసింది అసలు. ప్రశాంత్ నీల్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియన్ మూవీస్. ఈస్ యాంటిక్ పీస్ డైరెక్టర్. తోపు ఉంది సినిమా. నెక్స్ట్ సలార్ 2 కోసం వెయిటింగ్. మా దేవుడి కోసం వెయిటింగ్. దేవుడి కోసం చేతులు కూడా కలిపినాయి. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. KGF కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆ రకంగానే కనిపిస్తుంది ఎక్కువ కూడా. అంటే చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఆ రకంగానే ఉంది, కాకపోతే దానికి దీనికంటే వేరే ఉంది మ్యాటర్. ఇంకా నెక్స్ట్ సలార్ 2లో మొత్తం క్లారిటీ వస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. ఫ్రెండ్షిప్ కి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి సినిమా ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాకపోతే సినిమా మాత్రం హైలైట్, ఇంకా రాదు అట్లాంటిది. ఇంకా ఇంకోటి క్లైమాక్స్ ఎవరంటే సస్పెన్షన్ పెట్టేసాడు. ఇంకొకసారి ప్రభాస్ అంటే చూపించేసాడు అంతే ఈ సినిమాతో. మొత్తం ప్రభాస్ అంటే రెబల్ స్టార్ అంటే రెబలే తోపు అంతే. బాగుంది బ్రో సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, జై రెబల్ స్టార్. నిజంగా అభిమానులు వాళ్ళ ఆనందానికి అవధులు లేదని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా బారులు తీరారు. నిజంగా ఎప్పుడు చూడలేదు అంటే కొత్త రకంగా ప్రభాస్ ని చూసామని చెప్పి అభిమానులు చెప్తున్నారు. కాకపోతే KGF కి దీనికి చాలా పోలిక ఉంది. అంటే అది డిఫరెంట్ కంటెంట్, ఇది డిఫరెంట్ కంటెంట్. ప్రశాంత్ నీలు అసలు చాలా అద్భుతంగా తీశాడు. నిజంగా ప్రభాస్ కట్అవుట్ కావచ్చు అంటే ప్రభాస్కి ఉన్నటువంటి డైలాగ్స్ అన్బిలీవబుల్, అన్స్టాపబుల్ అని అభిమానులు చెప్తున్నారు. నిజంగా వచ్చేటువంటి 5 డేస్కి థియేటర్లంతా కూడా పూర్తిగా హౌస్ఫుల్ అయిపోయాయి. నిజంగా ప్రభాస్ అభిమానులకి ఒక నూతన పండగ అని చెప్పుకోవచ్చు. ముందుగానే సంక్రాంతి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఎట్లుంది బ్రదర్? బ్లాక్ బస్టర్. అక్కడ చూడొచ్చు కంప్లీట్గా సలార్కి సంబంధించినటువంటి టీ-షర్ట్స్ అందరూ కూడా వచ్చారు. బ్రదర్ ఎట్లుంది అసలు? సూపర్గా ఉంది బ్రో, మ్యాసీ ప్రభాస్. సినిమాకి వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు బ్రదర్? చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఎక్కడే కానీ బోర్ లేదు. డైనోసార్ అంతే. ప్రభాస్ని ఒక డైనోసార్ లాగా పోలుస్తున్నాడు. ఎందుకంటే ఆ భారీ ఆకారం కావచ్చు, అంటే అతనికి ఉన్నటువంటి హైట్ ఏ హీరో కూడా లేదు. అంటే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంటర్ అయినటువంటి ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభాస్ మేనియా ఉందంటే నిజంగా ఏ రకంగా ఉందో చూసుకోవచ్చు. దాంతోపాటు కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో KGF ఒక రేంజ్లో ఉందనుకుంటే ఇప్పుడు సలార్ అంటే ఆ ఒక్క కట్అవుట్ కావచ్చు అంటే ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్, యాక్షన్ అన్నీ కలబోసినటువంటి విధంగా ప్రస్తుతం సలార్ మూవీ తెరకెక్కిందని చెప్పుకోవచ్చు.